బిగ్ బాస్ అగ్ని పరీక్ష నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి త్రినేత్రి అండి. ఆమె చెప్పేదాకా తెలీదు అసలు ఆమె ట్రాన్స్‌జెండర్ అని. చాలా చాలా బాగా డాన్స్ ఆడింది. ఒక ట్రాన్స్‌జెండర్ ఇంత బాగా డాన్స్ ఆడడం నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. చాలా బాగా ఆడింది డాన్స్. అండ్ గిన్నిస్ బుక్‌లో కూడా ఎక్కిందంట. తన నేమ్ ఎంటర్ చేసుకుందంట. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. అండ్ తన లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసే ముందు ఎవ్వరికీ తెలీదు, నేను ఈ స్టేజ్ మీద రివీల్ చేయాలనుకుంటున్నా అని చెప్పి స్టార్ట్ చేసింది. అదొక్కటి చెప్పకుండా ఉండాల్సింది. ఆల్రెడీ అందరికీ తెలుసు అని మళ్ళీ తనే చెప్పింది. నవదీప్ క్వెషన్స్ మీద క్వెషన్స్ ఏస్తే అందరికీ తెలుసు, నా ఇంటర్ తర్వాత తెలుసు, కాలేజ్‌లో అందరి ముందు ట్రాన్స్ అని ఉంది ఏంటి, అందరు బ్లేమ్ చేశారు అని అన్నది. మళ్ళీ తెలీదు, స్టేజ్ మీదనే రివీల్ చేస్తున్నా అన్నది. అక్కడ ఇంటర్‌లో ఆల్రెడీ తెలుసు అని అంటుంది. సో, కొంచెం ఫ్లిప్ అవుతుంది. అది అవును, ఇది కాదు అన్నట్టు ఫ్లిప్ అవుతుంది. ఏదో నర్వస్‌లా అవుతుందనుకుంటా మేబీ. చూద్దాం. బట్ నవదీప్ అయితే గుచ్చి రెడ్డిచ్చేసాడు. నాకు నమ్మాలని లేదు నీ మాటలు అని రెడ్డిచ్చేసాడు. నాకు నర్వస్‌నెస్ అనే అనిపించింది ఆమెలో. ఇంకా బిందు మాధవి కూడా నాకు నీ థాట్ ప్రాసెస్ అండ్ ఇలా ఫ్లిప్ అవ్వడం నచ్చలేదు. అందుకని రెడ్ ఇచ్చేసింది. ఓన్లీ ఇన్స్పిరేషనల్ కంటే నీ ఇలా ఆల్రెడీ ఇద్దరు వెళ్ళేసొచ్చారు అని చెప్పి అనింది. ఇంకా రెడ్ ఇచ్చేసింది. ఇంకా ఏడ్చేసింది తను. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టు ఏడ్చింది. ఇంకా అభిజిత్‌లో ఇదే నచ్చేది. చాలా మందికి ఈసారి గ్రీన్స్ ఇస్తున్నాడు. తన థాట్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. లాస్ట్ అగ్ని పరీక్ష కంటే ఈ అగ్ని పరీక్షలో. మేబీ ఇంకో ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఇక్కడ ఏమనిపించిందంటే వీళ్ళిద్దరు ఒక గేమ్, అతను ఒక గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. సో, అలా. మీకేమనిపించింది కామెంట్ చేయండి.